श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। హే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీస్ డేసీ ఆడిసీ. నేను మీ రెబెల్ దీక్షిత్. ఎలా ఉన్నారు? నేను మాత్రం క్రేజీ ఉన్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మనం మహారాష్ట్రలో ఉన్న తుల్జాపూర్ టెంపుల్కి అండ్ అలాగే సోలాపూర్కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ దిస్ టైమ్ నాట్ విత్ ఫ్రెండ్స్, విత్ మై కజిన్స్. సో నా కజిన్స్తో పాటు ఈ ట్రిప్ అయితే జరగబోతుంది. అండ్ మనం మన కార్లో వెళ్ళబోతున్నాం అనమాట. కజిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా మీకు ఎలా ఉండబోతుందో చూపిస్తాను. అండ్ సో ఈ టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు, సో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ట్రిప్, ఈ జర్నీ అంతా కూడా మీకు చూపిస్తాను. హోప్ యూ లైక్ ఇట్. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. సో ఆల్ సెట్, కొబ్బరికాయ కూడా కొట్టేసినాం. సో కజిన్స్ని చూపిస్తాను మీకు. సో హియర్ అరుణ్ బావ, మన చిన్నక్క వాళ్ళ హస్బెండ్. వెనకాల కైలాష్ తబలా ప్లేయర్, తమ్ముడు చిన్న తెలుసు మనకి, వినయ్ బ్యాంక్ ఎంప్లాయీ. సో మనం ఈ ట్రిప్ అంతా కూడా ఈ 5 మెంబర్స్తో జరగబోతుంది అనమాట. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. యూ గైస్ ఎక్సైటెడ్? ఓకే, లెట్స్ సీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఫుల్ ట్యాంక్ చేసేసుకున్నాము, ఇంకా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. సో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఆన్ ది వేలో. కాఫీ తాగేసి మన జర్నీ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో ఇది ఆన్ ది వే, ప్లేస్ ఏమో తెలియదు ఎక్కడో. సో మనమైతే కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినాము. చూస్తున్నారు కదా, ఒక టోల్ గేట్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ యాక్చువల్లీ మేము సోలాపూర్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అగైన్ తుల్జాపూర్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం డైరెక్ట్గా. సో చూద్దాం ఎక్కడికి వెళ్తామో ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో వీఆర్ స్టిల్ గోయింగ్, లెట్స్ సీ. వినయ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఈ తుల్జాపూర్ మాతా టెంపుల్కి ప్లాన్ యాక్చువల్లీ మన వినయ్దే. సో ఎన్నో రోజుల నుంచి అంటున్నాడు, ఫైనల్ ఇప్పుడు పోతున్నాం. ఎట్లా అనిపిస్తుంది వినయ్? సూపర్, ఫుల్ చిల్. ఓకే, సో చూపిస్తాం ఎట్లుంటుందో. సో మనమైతే తుల్జాపూర్కి ఇంకొక 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ ఫుడ్ కోసం ఆగినాము. సో ఫుడ్ కోసం మనం ధాబా, హోటల్కి ఏం వెళ్ళలేదు, ఇంట్లో నుంచి మనకి ఫుడ్ అయితే పంపించారు. సో మా అక్క ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పంపించారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్లో ఆగాం పక్కన. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఆల్రెడీ మన వాళ్ళు ఇక్కడ ఫుడ్ తింటున్నారు, చూపిస్తాను చూడండి. సో ఇట్లా పక్కన మంచిగా కూర్చొని మనమైతే ఫుడ్ అయితే తింటున్నాము. డైరెక్ట్ తుల్జాపూర్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఎందుకంటే సోలాపూర్ నుంచి తుల్జాపూర్కి అగైన్ డిస్టెన్స్ అది ఇది మ్యాటర్ అవుతుంది కాబట్టి. సో తుల్జాపూర్కి వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళే హోటల్, ఏ హోటల్కి వెళ్తున్నాము చెకింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో తినేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. హాయ్ వినయ్, డ్రైవింగ్ టెస్ట్ పోతున్నావా? ఇదే మా కోచ్. ఏడా? ఇదే మా కోచ్. సార్ ఏంటి సార్ అది? అచ్చా, సో వినయ్ డ్రైవింగ్ నేర్చుకుంది ఇక్కడనే, అందుకే వానికి ఇస్తలేం డ్రైవింగ్. వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఇందాక చెప్పినట్టు తుల్జాపూర్ వరకు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నాము, కాకపోతే చాలా లేట్ అయిపోయిన టైం అని. సో ఆన్ ది వేలో ఇక్కడ ఒక
హోటల్ ఉంటే ఇక్కడ ఒక రూమ్ తీసేసుకున్నాము. సో హోటల్ ఎట్లా ఉంది ఒకసారి అకామిడేషన్ ఏ విధంగా చూద్దాం పదండి. సో ఇదే మనం ఇవాళ నైట్ స్టే చేయబోయే హోటల్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ హోటల్. సో ఇక్కడ వీళ్ళు స్టాఫ్ దే వెరీ ఫ్రెండ్లీ. హాయ్ బాయ్. సో మనం అయితే రూమ్కి వెళ్ళిపోదాం. వినయ్ ఎట్లుంది రూమ్? సూపర్, నైసా? చాలా బాగుంది. చలో రాధే రాధే. యా ఇక్కడ రాధాకృష్ణ అయితే చాలా బాగుంది. సో నైస్ కదా, వెరీ బ్యూటిఫుల్. ఓకే చలో. సో మనమైతే మన హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోదాము. వినయ్ హోటల్ రూమ్ సెట్ చేసినావు మొత్తానికి? ఓకే బాగుంది. ఇట్స్ నైస్ స్టే. తమ్ముడు సెట్ అయిపోయినావు కైలాష్? ఓకే చాలు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్, మంచిగానే ఉంది. ఐ థింక్ ఇట్స్ అ బాల్కనీ. సో మనం నిన్న నైట్ స్టే చేసిన అకామిడేషన్ ఇదే. సో దీని పేరు వచ్చేసి సుఖ్ సాగర్. ఇది ఎగ్జాక్ట్లీ 72 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మన తుల్జా భవానీ మాతా టెంపుల్ ఇక్కడ నుంచి అయితే. సో ఇది వచ్చేసి మన కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ తుల్జా భవానీ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. వెరీ నైస్ స్టే, అంటే రూమ్స్ అనేవి చాలా నీట్గా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటక. సో ఇక్కడ నుంచి 72 కిలోమీటర్స్ ఉంది మన తుల్జా భవానీ మాతా టెంపుల్కి. సో మనం నైట్ ఇక్కడ స్టే చేసినాం కదా. సో ఈ సుఖ్ సాగర్ హోటల్ అనేది చాలా బాగుంది. ఐ వుడ్ సజెస్ట్ యూ, మీరు ఎప్పుడైనా ఈ వేలో మీరు వెళ్తున్నారంటే మీకు ఈ హోటల్ ది బెస్ట్. సో ఇక్కడ నుంచి 72 కిలోమీటర్స్ ఉంది కదా. లెట్స్ గో. మొత్తం రెడీ అయిపోయాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై తుల్జా భవానీ మాతా की జై. बोलो भारत माता की జై. హాయ్ వినయ్. హాయ్. ఎన్నిసార్లు చెప్తావు బే హాయ్? చెప్తావా? గుడ్ నైట్. ఏంటి మమ్మీ ఎవడీడు? సో చాయ్ బ్రేక్ అని చెప్పి మధ్యలో ఆగినాము. మస్తు ఆకలేస్తుంది, పొద్దున్న లేచినాం కదా. సో ఇక్కడ చాయ్ తాగేసి మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక 35 కిలోమీటర్స్. యా అంతే. पार्ले जी खाने वाले बच्चों से बच के रहना। पार्ले जी माने जीनियस। జై బోలో తుల్జా భవానీ మాతా की జై. సో ఫైనలీ తుల్జాపూర్కి అయితే వచ్చేసినాము. సో టెంపుల్కి వెళ్ళిపోదాం, అమ్మ దర్శనం చేసుకుందాం. టెంపుల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను పదండి. తుల్జా భవానీ మాతా की జై.
సో మన తుల్జా భవాని దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఒక రెస్టారెంట్లో ఫుడ్ అయితే తింటున్నాము. రోటీ సబ్జీ, దాల్ కిచడి, జీరా రైస్. వినయ్ ఎట్లా ఫుడ్? చల్ల ఉందా వేడి ఉందా? మూతి కాలింది. ఓకే, సో ఇక్కడ ఫుడ్ కంప్లీట్ చేసుకొని మనం సోలాపూర్కి వెళ్ళిపోతాము. సో చూసారు కదా మన తుల్జా భవానీ మాత టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జై బోలో తుల్జా భవానీ మాతాకి జై. సో మనం లంచ్ చేసుకున్న తర్వాత తుల్జాపూర్ నుంచి యాక్చువల్లీ సోలాపూర్కి వెళ్దామనుకున్నాము. కాకపోతే పందర్పూర్లో ఉన్న శ్రీ విఠల్ రుక్మిణీదేవి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. టెంపుల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. టెంపుల్కి వెళ్ళే దారిలో మనం ఇక్కడ మహారాష్ట్రలో చెరుకు రసం చాలా ఫేమస్. సో చెరుకు రసం తాగి ఇక్కడ నుంచి మన జర్నీ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. టెంపుల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ దిస్ వీడియో. If you didn't like the video yet, please do like it and subscribe the channel as well. ఎట్లుందిరా? ఎట్లుంది కాయలో? నైసా? Bye bye. Okay. So this is mine. వీడు స్టింగ్ తీసుకుంటాడు అది అవుతా అని. అది మొత్తం ఐస్ ఉంది. చెరుకు రసం తాగరా అంటే స్టింగ్ తాగుతా అని తీసుకున్నాడు. అగో మొత్తం ఐస్ అయిపోయింది. తాగరా, తాగు తాగు, ఎంజాయ్ చేయి. లాస్ట్ కొంచెం స్టింగ్ తాగకండ్రా, పడే స్టింగ్ వద్దు, పడేసే. వెరీ గుడ్. సో ఫైనలీ పందర్పూర్కి అయితే వచ్చేసాము. ఇంకొక జస్ట్ ఒక 5 minutes వాక్లో మనమైతే టెంపుల్ దగ్గర ఉంటాము. ఇక్కడ ఒక నది ఉంది, ఇట్స్ ఫ్లోటింగ్ వాటర్. సో కుదిరితే బోటింగ్ చేద్దాం. అండ్ ఇన్ కేస్ బోటింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. టెంపుల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో పందర్పూర్లో మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామని చెప్పాను కదా. సో ఆపోజిట్ సైడ్ నా బ్యాక్ సైడ్ ఇస్కాన్ టెంపుల్ అవుతుంది. సో ఇక్కడ మనం బోట్లో ఇక్కడ నుంచి అటు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడ ఇంకో టెంపుల్ ఉంది నా బ్యాక్ సైడ్. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం మెయిన్ శ్రీ విఠల్ రుక్మిణి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. సో బోటింగ్, టెంపుల్ వ్యూ అండ్ అక్కడ మన విఠల్ రుక్మిణీదేవి టెంపుల్ అన్నీ మీకు చూపిస్తాను. లెట్స్ గో. भाई अभी उस तरफ का मंदिर का नाम क्या है? कुंडली टेंपल. ఓకే. సో అక్కడ బ్యాక్ సైడ్ ఎప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళబోతున్నామో ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి కుండలి టెంపుల్.
అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే మనం శ్రీ ఏం టెంపుల్ మన పండరినాథ్ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. యా, విఠల్ రుక్మిణీదేవి టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. శాస్త్రి గారు అంటే పంత్రి గారు చెప్పండి. నమస్కారం అండి. టెంపుల్ గురించి కొంచెం చెప్పండి స్వాగతం సార్. ఈ మహానగరానికి. మనం ఇప్పుడు ప్రస్తుతం పండరిపూర్ దగ్గర ఉన్నాము. ఇది మహారాష్ట్ర కింద వస్తుంది. మీ అందరి భక్తులకు కూడా ఆశీర్వాదాలు, అందరూ చల్లగా ఉండాలి. ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ ఈ మహానగర పరిచయం చేస్తా. ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నట్లయితే అది ఇస్కాన్ ప్రభుపాద్ ఘాట్ అంటారు. అక్కడ ఒక పెద్ద ఇస్కాన్ మందిరం ఉంది. దాని తర్వాత అక్కడ నుంచి మనం ఇప్పుడు అటువైపు ఆ ఒడ్డు వైపు బయలుదేరినాము. అక్కడ మొదటిగా మనము కృష్ణుడి యొక్క భక్తుడైన నానక్ దేవ్ మందిరంకి చేరుకొని అక్కడ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మనము పండరిపూర్ విఠలేశ్వర్ భగవాన్ మందిర్కి వెళ్తే కనుక మనకి అనుకున్న కోరికలన్నీ కూడా తీరి సత్కృతం ప్రాప్తి లభిస్తుందని అక్కడ వాళ్ళ నమ్మకం. పూర్వం నుంచి అది అట్లా నానుడి అట్లా వస్తుంది. ఇప్పుడు మనం అంతా కూడా అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా చెప్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవా, हे नाथ नारायण वासुदेव అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం జానకీ వల్లభం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते भगवान आते नहीं. तुम मीरा के जैसे बुलाते नहीं. भाविक भक्तांना मोफत अन्नदान केलं जातं. సో ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మన మెయిన్ విఠల్ రుక్మిణి దేవి టెంపుల్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. సో మనం సోలాపూర్కి ఇంకొక 20 కిలోమీటర్స్ అవేలో ఉన్నాము. సో డిన్నర్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ హోటల్ సమృద్ధిలో ఆగాము. ఒక లోకల్ పోలీస్ని అడిగితే ఆయన సజెస్ట్ చేస్తారు ఇక్కడికి వెళ్ళమని. సో ఇక్కడ మనం డిన్నర్ చేసి మన హోటల్కి అయితే వెళ్ళిపోయి రేపు సోలాపూర్లో మన టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఫైనల్గా సోలాపూర్కి అయితే వచ్చేసాము. టైం 11:30 అవుతుంది. సో ఇక్కడ మేము బుక్ చేసుకున్న హోటల్ యాక్చువల్లీ అకామిడేషన్ ఫుల్ అయిపోయాయి, అందుకనే వేరే హోటల్ చూస్తున్నాము. సో ఇక్కడ నైట్ స్టే చేసి సిద్ధేశ్వర స్వామి దర్శనం చేసుకుని వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఏ విధంగా ఉండబోతుంది అకామిడేషన్ అండ్ రేపు జర్నీ చూద్దాం. సో సోలాపూర్లో మనం నిన్న నైట్ స్టే చేసిన హోటల్ ఇదే. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్టే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోలాపూర్. సో నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 12 o'clock మనం సోలాపూర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం ఒక హోటల్ తీసుకున్నాము అండ్ సో ఇప్పుడు మనం సిద్ధేశ్వర స్వామి దర్శనం చేసుకుని వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఒక్కసారి టెంపుల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుని టెంపుల్కి వెళ్ళిపోదాము. టెంపుల్ చూపించిన తర్వాత విల్ హెడ్ బ్యాక్ టు హైదరాబాద్.
హర హర మహాదేవ్. సో సోలాపూర్లో ఉన్న సిద్ధేశ్వర స్వామి దర్శనం అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎక్కువ రష్ లేదు, త్వరగా జరిగిపోయింది. అండ్ ఈ మంత్ ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవాళ స్వామివారి కళ్యాణం ఉంది అండ్ ఒక 1 month వరకు ఇక్కడైతే కంటిన్యూస్గా జాతరలాగా ఉంటుందన్నమాట. సో మన దగ్గర ఎలా అయితే జాతర చేస్తారో సేమ్ అదేవిధంగా 1 month జాతర ఉంటుందంట ఇక్కడ. వీఆర్ మిస్సింగ్ ఇట్. కాకపోతే మన దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఇందాక చెప్పినట్టు. సో ఒకసారి మీకు టెంపుల్ మొత్తం చూసారు కదా, ఇంకా కొంచెం వ్యూస్ ఉన్నాయి. ఒకసారి ఆ వ్యూస్ చూడండి, విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. రేణు రనా రనా నా पंडित जी राम राम. జై శ్రీరామ్. రే నో ఇంత పెద్ద ఉందిరా నాయన. ఒకటి బయట ఎంత పెద్ద ఉందిరా. మనం ఇంతే ఉంటాం నిల్చుంటే. సో ఫైనలీ హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఎక్కడైతే మనం ట్రిప్ స్టార్ట్ చేసినామో కైలాష్ వాళ్ళ ఇంటి దగ్గర, అక్కడే ట్రిప్ ఎండ్ అయిపోయింది. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మనం తుల్జాపూర్ మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళాం కదా, సూపర్ అమేజింగ్ ఉండే ట్రిప్ మొత్తం కూడా. సో విల్ బీ కమింగ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో చాలా బాగుండే ట్రిప్ అంతా కూడా. మీకు నచ్చింది అనుకుంటున్నా. ట్రిప్ చాలా బాగుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. సీ యూ, బాయ్.